కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో లోటుపాట్లను సరిదిద్దుకుంటూ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు ప్రజారాంజకమైన పాలన అందిస్తున్నారని తెలిపారు. సూపర్ 6 పథకాలను అమలు చేయడంతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రజల ఆదరణతో పాటు మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వ అధికారులు ఉంటుందన్న ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో ఐన్యూస్ ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది సంవత్సరం అయింది. అయితే ఈ ఏడాదిలో ప్రధానంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధితో పాటు ఏదైతే అమరావతి పునర్నిర్మాణ పనుల ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారనే దానిపై మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఏడాది పాలన ఎట్లా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ ఏడాది పాలన బ్రహ్మాండంగా ఉంది. రెండవది, గతంలో జరిగినటువంటి 5 సంవత్సరాల పరిపాలనను పోల్చుకుంటే 5 సంవత్సరాల్లో అనుక్షణం భయం. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరి ఇల్లులు కూలుస్తారో, ఎవరి ఆస్తులు కబ్జా చేస్తారో, ఎవరి పొలాలు రెడ్ మార్క్లో పెట్టిస్తారో అని అహర్నిశలు భయపడి చచ్చేటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో ఉండేది. కానీ ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏ ఒక్క కుటుంబం కూడా ఈరోజు మా పొలాలకు కానీ, మా ఆస్తులకు కానీ రక్షణ లేదు, లేదంటే మా పొలాలు కొట్టేస్తారేమో అనేటువంటి భయము అటువంటిది ఏది లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఇది స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి డాషింగ్ డెసిషన్స్ కావచ్చు, మా యువనాయకుడు లోకేష్ బాబు గారి పవర్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మాకు ఉపయోగపడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఏదైతే మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేయడంతో పాటు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో కూటమి ప్రభుత్వంలో పశ్చిమ ప్రకాశం జిల్లా అభివృద్ధి ఎలా ఉండబోతుంది? 100% పశ్చిమ ప్రకాశం అనేది ప్రకాశించబోతా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఒంగోలు, మార్కాపురం రెండు సేమ్గా ఉండి 72 బ్యాక్ ముందు. ఈరోజు 72 తర్వాత ఒంగోలు ప్రకాశం జిల్లా ఏర్పడిన తర్వాత ఈరోజు ఒంగోలు రూపురేఖలే మారిపోయాయి. ఒంగోలు చూస్తే కొన్ని లక్షల మంది, లక్షల మంది జీవనోపాధికి ఒక సిటీగా ఏర్పడింది, ఒక కార్పొరేషన్ అయింది. అలాగే బ్రహ్మాండమైన డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అదే పరిస్థితి మా నియోజకవర్గానికి కూడా వస్తుంది. మా మార్కాపురం జిల్లా అనేది మా చంద్రబాబు గారు మాకు ఇచ్చినటువంటి హామీ మేరకు 100% అయి తీరుతుంది. అయినప్పుడు మా వెనుకబడ్డ ప్రాంతం కింద దీన్ని గుర్తిస్తారు. వెనుకబడ్డ ప్రాంతానికి వచ్చేటువంటి నిధులు కూడా మా ప్రాంతానికి వస్తాయి. తప్పకుండా మా జిల్లా 4 జిల్లాలు, మా నియోజకవర్గంలో, మా జిల్లాలో ఉన్నటువంటి 5 జిల్లాలు, 5 నియోజకవర్గాలు కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరుగుతాయి. మా ప్రాంతం పూర్తిగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. అయితే ప్రధానంగా కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అయితే అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రజల్లో వీటి పట్ల ఎలాంటి స్పందన వస్తుంది? అది ఏ పథకాలకి ఎక్కువ ప్రజల్లో ఆదరణ ఉంది? కూటమి ప్రభుత్వం ఈ సూపర్ 6 పథకాలు ఇవ్వట్లేదు అనేటువంటి తప్పుడు ప్రచారాన్ని వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాస్తవంగా వాళ్ళకి అసలు నన్ను అడిగితే ఒక సిగ్గు శరం అనేది ఉండాలి. ఎందుకంటే ఏడాది కాలేదు, రాష్ట్రానికి చిప్ప ఇచ్చిపోయినరు. మీరు పోయేటప్పుడు మీరేమన్నా మిగులు బడ్జెట్ ఇచ్చారా? మిగులు బడ్జెట్ ఇస్తే మేము ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో తీసుకుపోతే మమ్మల్ని అనాలా? మీరు మొత్తం ఊడ్చి మొత్తము 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రానికి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా మీరు వెళ్ళిపోయి ఈరోజు మేము సూపర్ 6 పథకాలు ఇవ్వట్లేదు, సూపర్ 6 హామీలు ఇవ్వట్లేదు అని చెప్పి మా మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీకు పెన్షన్ 4,000 ఇస్తాను, అది మీకు ఏప్రిల్, మే 2 నెలలకు కలిపి జూన్ నుంచి ఇస్తానని చెప్పి మాట ఇచ్చి ఆ రోజు చెప్పాడో అది మగవాడిగా చేశాడు. ఎందుకంటే 3,000 4,000 చేయటం, 4,000 2 నెలలకు, ఏప్రిల్, మే 2 నెలలకు కలిపి ఇవ్వటం అంటే ఏ రకంగా మేము మాట నిలబెట్టుకున్నాడో దీన్ని బట్టి మా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత ఏంటో ఈ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈరోజు సూపర్ 6 పథకాలు మేము ఇవ్వట్లేదు అన్నారు. ఎవరు చెప్పారు? తల్లికి వందనం ఈరోజు ఇస్తా ఉన్నాం. త్వరలో రైతన్నలకు అన్నదాత సుఖీభో ఇవ్వబోతా ఉన్నాం. ఈ నెలలోనే ఆగస్టు 15న ఉచిత బస్సు ఇవ్వబోతా ఉన్నాం మహిళలకి. ఆల్రెడీ 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం. 4,000 పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఇంకా ఇవ్వాల్సినవి 2, ఆ 2 ఇస్తాం.
దానికి మీరు ఏదో మేమేదో చేయట్లేదు మేమేదో ఇవ్వట్లేదు అని చెప్పి లబ్ధి పొందాలని చెప్పి చూస్తా ఉన్నారు. ఒక రకంగా నన్ను అడిగితే కడుపుకు అన్నం తినేవాడు ఎవడు కూడా ఆ రకంగా మాట్లాడు, ఆ రకంగా తప్పుడు ప్రచారం చేయరు. కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈదుకుంటూ వస్తూ ఈ రాష్ట్రాన్ని ఒక గట్టున పడేయాలన్న ఉద్దేశంతో, సంకల్పంతో నలుగురు నాయకులు, మా పెద్దాయన చంద్రబాబు గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, మా పవన్ కళ్యాణ్ అన్న గారు, అలాగే మా మోడీ గారు, ఈ నలుగురు కూడా అంపశయ్య మీద ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నాలుగు భుజాల మీద 4 కోళ్లుగా భుజాలను వేసుకొని మోసుకుంటూ ఈరోజు రాష్ట్రాన్ని ముందు దిశపోతా ఉన్నారు. ఇది కేవలం ఒక పార్టీల తత్వంతో పార్టీలో వంకబెట్టి సూపర్ 6 పథకాలు వేయట్లేదు, మోసం చేసిండ్రు, సంవత్సరానికి మేము మోసం చేసినామని మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరు పెన్షన్ ఎన్ని రోజులకి ఇచ్చారా? మీరు ఇచ్చిన పెన్షన్ ఎన్ని రోజులకి ఇచ్చారు? మీరు 2000 3000 చేస్తామని చెప్పి ఆ రోజు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి ఏమన్నారు? మేము అట్లా అనలేదు, మేము కాప్షన్ పెట్టాము, దఫాలుగా ఇస్తామని చెప్పారు. అంటే అమ్మాయికి ప్రజలకు తెలుస్తుందా? దఫాలుగా ఇస్తామని చెప్పి నువ్వు ఆ రోజు కానీ బహిరంగ మీటింగ్లో చెప్పింటే అప్పుడు నీకు చుక్కలు చూపించుండే వాళ్ళు, నీ సంగతి ఏం తెలిసి వచ్చిండేది. కానీ నువ్వు ప్రజలను మోసం చేసుకునేది కాక, ప్రజలను మోసం చేసింది కూడా కాక, మళ్ళీ మమ్మల్ని మోసం చేసినావని చెప్పి మా మీద తప్పుడు ప్రచారాలు చేయడం అనేది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి బాగా సరిపోతా ఉంది. అయితే ప్రజలు కూడా గమనించారు. తప్పకుండా మా ప్రభుత్వాన్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం చేసిన లోపాల వలన ఈరోజు రాష్ట్రం కుంటుపడింది, దీన్ని సరిదిద్దుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీంతోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఏదైతే పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల ప్రకారం ఇటు మార్కాపురం జిల్లా ఏర్పాటుతో పాటు వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే వచ్చే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్, మార్కాపురం.